క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయి. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి గ్రామంలో ముత్యాల గాంధీ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు క్రీడలు దోహదపడతాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000గా ప్రకటించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, బ్యారస్ పార్టీ అధ్యక్షులు సోమరపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు చందా శ్రీనివాస్, కొత్త రాజీరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కొత్త తిరుపతి రెడ్డి, బిల్ల వెంకట్ రెడ్డి, యూత్ నాయకులు మదం స్వామి, బ్యారస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ వారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ సైదాపూర్ దుద్దినపల్లి తొవ్వలోపడ బ్రహ్మాండంగా మైదానం తయారు చేయడం జరిగింది. వెనకపల్లి పోల్కమ్మ చెరువు దగ్గర చాలా బాగా గొప్ప మైదానం. నిజంగా ఇది చూస్తుంటే నేషనల్ లెవెల్లో లేకపోతే వరల్డ్ లెవెల్లో క్రికెట్ ఆడేటట్టు కనబడుతుంది. ఇక్కడ చూస్తే చుట్టూ రంగం మంచి గ్రీన్ కలరు, ఈవెన్ గ్రౌండ్ కూడా గ్రీన్ కలర్ కనబడుతున్నది. చాలా బాగున్నది. కాబట్టి పార్టిసిపేట్స్ అందరు కూడా మంచిగా వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడి మరి కప్పు గెలుచుకోవాలని చెప్పి కోరుతున్నాను. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మన దగ్గర క్రికెట్ అనేది గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే మనము మొత్తం యావత్ ప్రపంచమే ఆడతాం క్రికెట్. కాబట్టి మన సైదాపూర్లో మనం ఆడుతున్నాం. కాబట్టి సైదాపూర్ జట్లే కాకుండా మరి పాత కరీంనగర్ సంబంధించిన జట్లన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఆడాలని చెప్పి కూడా నేను అందరికీ కోరుతున్నాను. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి చాలా బ్రహ్మాండమైన ప్రైజ్ అమౌంట్స్ కూడా పెట్టడం జరిగింది. మరి చివరి రోజు 1 month దాకా ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పి గాంధీ గారు అయితే తీసుకున్నారు. ముత్యాల గాంధీ యాదవ్ గారు మరి తప్పకుండా జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, మరి నాతో పాటు పెద్దలు గోపాలరావు గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు సారబుడ్డ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ సింగిల్ విండో అధ్యక్షులు మన తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు ఎంపీటీసీ ఓదేలు, మాజీ సర్పంచ్లు, తర్వాత మన ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కూడా రావడం జరిగింది. వీళ్ళందరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా ఘన విజయం చేయాలని చెప్పి కూడా అందరం కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చిపోయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా మేము తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పి గాంధీ యాదవ్ అయితే ప్రోగ్రామ్ టేకప్ చేసిందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అందరూ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా, క్రికెటర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రోగ్రాం నడిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.